బ్యాంకులకు వెళ్లే విత్డ్రాయల్స్ ఫామ్ నింపి డబ్బు విత్డ్రా చేసే రోజులు ఎప్పుడో పోయాయి. అంతా ఏటీఎంసే. ఇప్పుడు ఏటీఎంస్ కి కూడా ఇబ్బంది వచ్చి పడింది. చాయ్ తాగినా, చాక్లెట్ కొన్నా అన్నింటికి ఫోన్ పే, గూగుల్ పే అంటూ యూపీఐ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయడం రాని వారు కూడా ఉన్నారు. అలాంటి అమాయకులను బురిడి కొట్టించింది. అందినంతకి దోచుకునేందుకు ఒక ముఠా బయలుదేరింది. అలాంటి ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఏటీఎం కు వెళ్ళినప్పుడు అక్కడి ప్రాసెస్ తెలియని వారు డబ్బులు డ్రా చేసి ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఇది చాలా మందికి అనుభవమే. రెగ్యులర్ గా ఏటీఎంలకు వెళ్లే వారికి కూడా అప్పుడప్పుడు ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఏటీఎం బ్యాంకులు మారినప్పుడల్లా అక్కడి ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని తేడాలుంటాయి. అలాగే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గతంలో బ్యాంకులలోనూ విత్డ్రాయల్ ఫామ్స్ నింపడం రాని వారు ఇతరులతో చేయించుకునేవారు. అలాగే ఏటీఎంల దగ్గర డబ్బులు విత్డ్రా చేయటం రానివారు ఆ ప్రాసెస్ తెలిసిన వారి సాయం తీసుకుంటారు. కానీ ఎక్కువగా పరిచయం లేని వారిని అడుగుతూ ఉంటారు. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఏటీఎం కార్డ్స్ కొట్టేస్తోంది ఓ ముఠా. సాయం చేస్తున్నట్టు నటిస్తూ చాకచక్యంగా ఏటీఎం కార్డు కొట్టేసి పిన్ నెంబర్ కూడా తెలుసుకుని ఆ తర్వాత డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నారు. అలాంటి ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హర్యానాకు చెందిన వకీల్ అలీ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కొచ్చి స్థిరపడ్డాడు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో ఫుట్పాత్ పై వ్యాపారం చేస్తున్నాడు. అతడికి హర్యానాకే చెందిన ఇస్లాం, ఉత్తరప్రదేశ్కు చెందిన గుల్లు ఫర్మాన్, హైదరాబాద్కు చెందిన ఒబైద్ అరీఫ్లతో పరిచయం ఏర్పడింది. వీళ్లంతా లగ్జరీ లైఫ్కు అలవాటు పడ్డారు. వ్యాపారంలో వచ్చే ఆదాయం కుటుంబ పోషణ, విలాసవంతమైన జీవితానికి సరిపోకపోవడంతో ఈజీగా డబ్బు సంపాదించడానికి ప్లాన్ వేశారు. ఏటీఎం సెంటర్లలో డబ్బులు విత్డ్రా చేసేందుకు వచ్చేవారిని ట్రాప్ చేసి డబ్బులు కొట్టేయాలి అనుకున్నారు. ప్లాన్లో భాగంగా ఉదయం, సాయంత్రం ఏటీఎం కేంద్రాలకు వచ్చేవారి దృష్టి మరల్చి దోచుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో డబ్బు విత్డ్రా చేసుకునేందుకు వచ్చేవారికి సహాయం చేస్తున్నట్టు నటించేవారు. అమాయకులను మాటల్లో పెట్టి ఏటీఎం కార్డు, పిన్ నెంబర్లను సేకరించేవారు. ఆ వెంటనే కార్డులు మార్చేసేవారు. అసలు కార్డుకు బదులు నకిలీ కార్డు ఇచ్చేవారు. అసలు కార్డుతో మరో ప్రాంతానికి వెళ్లి డబ్బు డ్రా చేసుకుని వాటాలు పంచుకునేవారు ముఠా సభ్యులు. డిసెంబర్ 23న బహదూర్పురాకు చెందిన అతియా ఖాన్ ఏటీఎంకు రాగా ఆమెను నమ్మించిన ముఠా సభ్యులు చాకచక్యంగా ఏటీఎం కార్డును తస్కరించారు. పిన్ నెంబర్ తెలుసుకుని నకిలీ కార్డును ఆమె చేతిలో పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. అతియా ఖాన్ నుంచి తస్కరించిన కార్డు ద్వారా దశలవారీగా 2,03,000 రూపాయలు విత్డ్రా చేశారు. అకౌంట్ నుంచి డబ్బు విత్డ్రా అయినట్టు ఆమె ఫోన్కు మెసేజ్ రావడంతో బహదూర్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వకీల్ అలీ, ఫర్మాన్, ఒబైద్ అలీని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 నిందితులు గుల్లు, ఇస్లాం పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠాపై తెలంగాణలో 10 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 2, ఒడిశాలో 4, కర్ణాటకలో 2 కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 7.5 లక్షల నగదు, వేరువేరు బ్యాంకులకు చెందిన 105 కార్డులు, బైక్, కారు, నకిలీ పోలీస్ ఐడి కార్డు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.